నందో రాజా భవిష్యత్తు. ఒకానొకప్పుడు పాటలీపురాన్ని ఉత్తంగభుజుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు నందనుడు అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇద్దరు భార్యలతోనూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉత్తుంగభుజుడు సమస్తమైన సంపదలతో తులతూగుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఎందుచేతనో గాని రాజుకి ఒకప్పుడు పెద్ద భార్య యందు అనిష్టము, చిన్న భార్య యందు అనురాగము కలుగజొచ్చింది. అయితే ఇందుకు కారణం ఒక్కటే ఉండవచ్చు. ఏమంటే చిన్న భార్య అతిలోక సౌందర్యవతి, మంచి మాటకారిని. అటువంటప్పుడు రాజు ఆమెకు లొంగిపోవటంలో ఆశ్చర్యమే ఉన్నది. ఆయన ఎంతవరకు లొంగిపోయాడనంటే చిన్న భార్య గీచిన గీత కూడా దాటేవాడు కాదు. పైగా ఆమె అనుగ్రహిస్తే చాలు, అదే తనకు మోక్షం అనుకొని ఎన్ని విధాలనైనా ఆమెను మెప్పించడమే జీవితానికి పరమావధి అని అనుకునేవాడు. చిన్న భార్యను మెప్పించడం బాగానే ఉంది, ఎవరొద్దన్నారు. కానీ పట్టపు దేవి, ఆమె కుమారుడు బతికి ఉన్నారా లేదా అనైనా రాజు ఒక్కనాడు కూడా కనుక్కున్న పాపాన పోనేలేదు. వాళ్ళకి తిండి గుడ్డ సంగతి ఏమిటా అని ఆయనకి ఎన్నడూ ఆలోచన లేకపోయింది. చివరకు పట్టపురాణి కొడుకైన నందనుణ్ణి సైతం నోరారా రారా నాయన అని పిలవటానికైనా నోచుకోలేకపోవడం ఏమిటి, అంతవరకు ప్రాకిపోయింది. రాజుకి పట్టపురాణి మీద పట్టని ద్వేషం. తండ్రి చూపే పక్షపాత బుద్ధి, అతని వింత చర్యలు చూడగా పసివాడైన నందనునికి చాలా మనసు కష్టం అనిపించింది. కానీ చేయగలిగేదేముంది? చిన్నబోయిన ముఖంతో ఏదో విధంగా అలానే కాలం నెట్టుతూ వచ్చాడు. రాజు సమాచారం ఇలా ఉంటూ ఉండగా ఒకనాడు నగరంలోకి ఒక గొప్ప బట్టల వర్తకుడు వచ్చాడు. అతడు ప్రభువుల దర్బారులోకి తగినటువంటి విలువైన గొప్ప వస్త్రాలు తీసుకొచ్చాడు. ఆ వర్తకుడు సరాసరి కోటలోకి పోయి రాజువారి దర్శనం చేయగా ఆయన 1000 వరహాల విలువ చేసే చీర ఒకటి వెంటనే కొని చిన్నరాణి ముచ్చట తీర్చాడు. ఈ సంగతి ఎలాగో పట్టపురాణి చెవిలో పడింది. రాజుకి తన మీద మక్కువ లేదన్న సంగతి ఆమెకు తెలుసు. అయినా సవతికి రాజు అంత చక్కటి చీర కొనిపెడుతూ ఉంటే చూస్తూ తను ఊరుకోగలదా? అందుచేత ఉండబట్టలేక ఏమైతే కాని అని చెప్పి అటువంటి చీర నాకు కూడా ఒకటి కొనిపెట్టవలసింది అంటూ ఆమె మహారాజుకి వర్తమానం పంపించింది. కానీ మహారాజు ఆ కబురు తెచ్చిన పరిచారకుని కసిరి కొట్టి, ఏడ్చిందిలే, దాని బతుక్కి ఇటువంటి చీర ఒకటా, ఉన్నవి చాలన్నానని చెప్పు పో అన్నాడు. దాసీది వచ్చి ఈ సంగతి చెప్పగానే అయ్యో నా గతి ఇంతకు వచ్చింది కదా అని అనుకొని పట్టపురాణి కుమిలి కుమిలి ఎంతగానో విచారింపసాగింది. అప్పుడు దాసీల్లో కల్లా గడుసుది తెలివైనది ఒక దాసి అక్కడికి వచ్చి రాణితో, దేవి, మీరెందుకు అలా విచారిస్తారు? అంతగా మీకు ఈ చీర కట్టుకోవాలని ముచ్చటైతే నేను ఒక ఉపాయం చెప్తాను, వినండి. ఒక్క 6 మాసాల్లో నీ సొమ్ము నీకు ఇచ్చేస్తాను అని చెప్పి వర్తకుని వద్ద చీర అరువు తీసుకోవచ్చు అని ఇంకా ఏమో సలహా చెప్పబోయింది. ఆ మాట అందుకొని రాని, ఓసి, నువ్వు చెప్పిన ఉపాయం బాగానే ఉన్నదే, మనం అరువు అడగనవచ్చు, మన మాట నమ్మి వర్తకుడు ఇయ్యనవచ్చు. మరి తీరా అరువు తీసుకున్న తర్వాత ఈ రుణం తీరే విధం ఎట్లా? ఒకళ్ళ రుణాన పడి ఉండటం మహాపాపం కదా. అప్పు చేసి పప్పు కూడా తినమన్నట్లు రుణం చేసి చీరలు కొనుక్కోవడం కంటే ఇలా పేదరికం అనుభవించడమే మేలు కదా. ఇంతకు మహారాజు గారి అనుగ్రహమే నాకు వెలితి అయినప్పుడు చీరలు నగలు వెలితి అయితేనేమి అంటూ తన ఆవేదన వెల్లడించింది. ఇందుకు ఆ దాసీది మళ్ళీ ఒక శ్లోక రూపంలో ఇలా జవాబు చెప్పింది. ఉత్తంగభుజ నాశోవా దేశకాల విపర్యః వనిగ్వార వినాశవో నందో రాజా భవిష్యతి. అనగా మనము గడువు పెట్టిన 6 మాసాల్లో ఉన్న ప్రభువైన ఉత్తంగభుజ మహారాజైన కాలం చేయవచ్చు. దేశంలోనూ కాలంలోనూ అనుకోకుండా మార్పులు రావచ్చు. ఈ వర్తకుడే గతించవచ్చు, లేదా మన నందనుడే రాజు కావచ్చు. ఏ నిమిషానికి ఏం జరగబోతుందో ఎవరు చెప్పగలరు అని ఈ శ్లోకానికి అర్థం. అప్పుడు రాణి, ఓసి, నువ్వు చెప్పిన మాటలన్నీ బాగానే ఉన్నాయి, కానీ మహారాజును గురించి ఆడిన మాట మాత్రం నాకు కష్టంగా తోస్తోంది. మహారాజే లేని పక్షమందు నాకు ఈ చీరలు ఎందుకు, వస్తువాహనాలు ఎందుకు అని ఒక విధమైన విరక్తి భావంతో మాట్లాడదొచ్చింది. అందుకు దాసీది, తల్లి, మహారాజు గారు ఉన్నంతకాలం మీరు ఈ చీర సుఖంగా కట్టుకోవచ్చు. ఒకవేళ ఆయన పోవడమే జరిగితే రాజ్యం మీ కుమారుని చేతిలోకి వస్తుంది గనుక వర్తకునికి సొమ్మిచ్చి వేయవచ్చు. ఆ తర్వాత చీర మీ కోడలు కట్టుకోవచ్చు. ఆయన బ్రతికి బాగా ఉన్నప్పటికీ మరేదైనా మార్పు రావచ్చు. కాబట్టి ఏ విధంగా ఆలోచించినా మీరు ఈ చీర తీసుకోవటమే మేలని నా ఉద్దేశం అని నొక్కి చెప్పింది. దాసీది చెప్పిన మాటలు రాణికి బాగా నచ్చినాయి. పైగా ఇటువంటి చీర తన సవతి కొన్నది కదా, తనకు లేకపోవటం లోకంలో తలవంపులు కదా అని ఈర్ష్య ఒక వంక బాధిస్తూ ఉండే. అదీగాక సహజంగా ఆడవాళ్ళకు ఉండే నైజాన్ని బట్టి
ఆమె మనసు మార్చుకోలేకపోయింది. అందుచేత రాణి ఆ దాసీదాంతో చెప్పి వెంటనే వర్తకుని పిలిపించింది. 6 నెలల్లో వెల ఇచ్చి వేస్తామని ఒప్పుకొని కుమారుడి చేత ఒక తాటక ముక్క మీద పద్దు రాయించి వర్తకునికి ఇప్పించింది. ఆమె చీర తీసి కట్టుకుంది. తన కోరిక పూర్తిగా ఫలించినందుకు పట్టపురాణి పట్టరాని సంతోషం పొందింది. తల్లి సంకల్పం నెరవేరినందుకు నందుడు ఎంతగానో ఉత్సాహం పొందాడు. తన బుద్ధి విశేషం వల్ల కదా దేవి ముచ్చట తీరిందని చెప్పి దాసీది పొంగిపోయింది. ఇలా 5 మాసాలు గడిచేసరికి దైవవశాత్తు ఉత్తంగభుజ మహారాజుకి జబ్బు చేసింది. రోజు రోజుకి ఆ జబ్బు ముదరపోజొచ్చింది. కానీ తిరిగి ముఖం పట్టట్లేదు. కాలం సమీపిస్తూ ఉన్నదని గ్రహించి మహారాజు తన మంత్రుల్ని పిలిపించాడు. వారితో, ఓయ్ మంత్రులారా, నా తదనంతరం నా 2వ భార్య కుమారునికే పట్టం కట్టండి. ఇదే నాకు మిగిలి ఉన్న కోరిక. నా కోరిక తప్పక నెరవేరుస్తారనే నమ్మకంతోనూ తృప్తితోనూ నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మరికొద్ది రోజులకే ఆయన కాలధర్మం చేశాడు. మహారాజు మరణించిన తరువాత మంత్రులందరూ చేరి ఆలోచించగా రాజు కోరిక నెరవేర్చడానికి సాధ్యంగా కనిపించలేదు. ఏమంటే నందుడు పట్టపుదేవికి పుట్టిన జ్యేష్ఠుడు. ధర్మశాస్త్రాలన్నీ అతని పక్షానే తీర్పు చెప్తున్నాయి. పైగా లోకులందరూ అతని మీదనే ఎక్కువ అనురాగం కలిగి ఉన్నారు. అదీగాక విద్య, వినయము, ఔదార్యము, బాహుబలము, శౌర్యము, చక్కదనము, ఈ సుగుణాలన్నీ నందునిలో ఇమిడి ఉన్నాయి. ఇన్ని సందర్భాలు తోసివచ్చి రాజు కోరిక ఎలా నెరవేర్చడం? కాబట్టి నందుడే తగిన వాడని నిశ్చయించి వానికే పట్టం కట్టారు. నందుడు పట్టాభిషిక్తుడు అయిన వెంటనే ముందుగా తల్లికి చీర ఇచ్చిన బట్టల వర్తకుని పిలిపించి చీర వెల 1000 వరహాలు చెల్లించి వేశాడు. తన పైన నమ్మకం ఉంచినందుకు గాను మరి ఒక 1000 వరహాలు కూడా బహుమానం చేశాడు. ఈ విధంగా బుద్ధి చాతుర్యం గల ఆ దాసిదాన్ని నోటి వాక్యం ఫలించి నందుడు రాజు కావడం జరిగింది. పట్టపురాణికి దాసి చెప్పిన శ్లోకం గొప్ప పరమార్థంతో కూడుకొని ఉన్నది కనుకనే నేటికిని ఒక సామెతగా నిలిచిపోయింది. ఏమో ఏ నిమిషానికి ఏది ఎలా జరుగుతుందో అంటూ రాబోయే కాలాన్ని గురించి మనకు స్పష్టంగా తెలియదు అని చెప్పవలసి వచ్చినప్పుడు నందో రాజా భవిష్యతి అంటూ ఉండటం ఇప్పటికీ వాడుకలో ఉంది. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.